హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి ఏపీ అలాగే తెలంగాణ నుంచి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో చాలామందికి ఇంత తక్కువ టైంలో మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ ఎలా తెచ్చుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోలో క్వశ్చన్స్ని చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా ప్రతి క్వశ్చన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ -4,0 అండ్ 6,0 ఇస్. చూడండి, సో టెట్ పేపర్ 2 వాళ్ళకి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో మనకి డిస్టెన్స్ పైన క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నాడు చూడండి. సో మనకి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? √y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్ కదా. ఓకే, సో ఈ ఫార్ములా రాయాల్సిన పని లేకుండా సో చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో చూడండి. ఇది x1 y1 x2 y2 కదా. y2 అంటే ఇది, y1 అంటే ఇది. y2 - y1 అంటే ఆల్రెడీ జీరోనే. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. మిగిలింది ఏంటి? ఇదేమో x2, ఇదేమో x1 కదా. x2 ప్లేస్లో 6 -4 ఏమవుతుంది? +4 కదా. ఓకే, 6 + 4 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద ఆన్సర్? 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే మేడం, మాకు ఫార్ములా వచ్చు, ఇంకా ఈజీగా ఎలా చేయాలి అంటే అసలు ఏమీ రాయకుండానే జస్ట్ √6 -(-) +4 కదా. 10 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, డైరెక్ట్ 10 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ద ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 13 సెంటీమీటర్, 12 సెంటీమీటర్ అండ్ 5 సెంటీమీటర్. ఓకే, సో మనకేం అడుగుతున్నాడు? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడూ మనకి హైపోటెన్యూస్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది 13 ఉంటుంది, ఇది 12, ఇది 5 ఉంటుంది. ఓకే, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉన్నా ఏం కాదు, కానీ ఇది మాత్రం డెఫినెట్గా 13 ఉంటుంది. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి హైపోటెన్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఫార్ములా తెలుసు. ఏంటది? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఇక్కడ బేస్ అంటే 5 ఉంది, హైట్ అంటే ఎంత ఉంది? 12 కదా. ఓకే, 2 1s 2 6, 6 5s 30. ఓకే, సో మేడం మాకు దీనిపైన కొంత ఐడియా ఉంది, ఇంకా స్పీడ్గా ఎలా చేయాలి అలాంటి వాళ్ళ కోసం చూడండి. అసలు ఏమీ రాయకుండానే రైట్ యాంగిల్ అంటే చాలామందికి క్లియర్గా తెలుసు, హైపోటెన్యూసే ఎక్కువ ఉంటుంది. సో పక్కా ఇది 13 ఎక్కువ ఉంటుంది, మనం తీసుకోవద్దు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అంటే ½ అంటే ఏంటి? 6. 12లో ½ అంటే 6 కదా. మిగిలిన ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది బేస్, ఇది హైట్ కాబట్టి 6 5s 30. సో ఇలా ఏమీ రాయకుండానే జస్ట్ చూస్తూ కూడా మనం ఆన్సర్ అనేది పెట్టవచ్చు. ఓకే, సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఏ రెక్టాంగులర్ పేపర్ ఆఫ్ విడ్త్ 14 సెంటీమీటర్ ఈజ్ ఫోల్డెడ్ అలాంగ్ ఇట్స్ విడ్త్ అండ్ ఏ సిలిండర్ ఆఫ్ రేడియస్ 20 సెంటీమీటర్స్ ఈజ్ ఫార్మ్డ్. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. చూడండి, ఒక రెక్టాంగులర్ పేపర్ తీసుకున్నారు, దాని యొక్క విడ్త్ అనేది 14 సెంటీమీటర్. ఓకేనా, దీన్ని ఫోల్డ్ చేస్తే మనకి ఒక సిలిండర్ అనేది ఫామ్ అయింది. అయితే వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అని అడుగుతున్నాడు. ఎలా చేస్తాం చూడండి. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్కి ఫార్ములా ఏంటి? 5r²h కదా. ఓకే, సో మనకి ఇక్కడ ఇది ఎంత ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ కదా. అంటే హైట్ ఎంత? డైరెక్ట్లీ 14 సెంటీమీటర్. సో పై అంటే 22/7. ఓకే, రేడియస్ ఎంత మనకి? 20 కదా. ఓకే, 20² ఇంటూ హైట్ అంటే ఏంటి? 14 కదా. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ప్రాసెస్ అందరికీ క్లియర్గా అర్థమైంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది కింద మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇలా ఇచ్చారు కదా, ఇక్కడ వరకు రాస్తారు. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి మీకు పట్టే టైం ఎంత? ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ఇస్తూ ఉన్నాడు. రాయడం మాత్రమే కాదు, క్యాలిక్యులేషన్ కూడా మీరు ఇన్ టైంలో చేయగలగాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్కి సాల్వ్ చేసి ఆన్సర్లో మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఏ rhombus is 240 cm² and one of its diagonals is 16 cm. దెన్ ది అదర్ డయాగ్నల్ ఇస్. చూడండి, ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ ది రాంబస్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈక్వల్ టు ½ d1 d2 కదా. డయాగ్నల్స్ యొక్క ప్రోడక్టే కదా. సో ఏరియా వాల్యూ డైరెక్ట్ 240 ఇచ్చాడు, ఈక్వల్ టు ½ ఇంటూ, సో d1 అంటే మనకు 16, d2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎలా చేస్తాం? 2 1s 2 8s. ఓకేనా, ఇక్కడ వరకు చేసిన తర్వాత ఏం చేస్తారు చాలామంది? ఈ 8ని ఇటు పంపించి చేస్తారు. అలా కన్నా ఈక్వల్ టు మీనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటే రైట్ సైడ్ కూడా అంతే ఉండాలి కదా. లెఫ్ట్ సైడ్ 240 ఉంది, రైట్ సైడ్ 8 3s 24 కదా. మనకు కావాల్సిన 240 కాబట్టి 8 30s 240. ఓకే మేడం, మాకు ఐడియా ఉంది, ఈ ఫార్ములాస్ రాయకుండా ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి కొంతమంది అడుగుతారు.
ఇది ఏరియా డైరెక్ట్ ఇచ్చాడు 240 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ అంటున్నాం కదా, అంటే దీంట్లో డైరెక్ట్ హాఫ్ చేస్తే సరిపోతుంది కదా. 8 ఇంటూ ఎంత చేస్తే నాకు 240 వస్తుంది అంతే. 830 8 3 24, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టేయండి. సో ఈ రకంగా ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ ఏ 5, 2, బి 4, 7 అండ్ సి 7, -4. ఓకే, మనకేం అడుగుతున్నాడు ఇక్కడ ట్రయాంగిలే. ఓకే, దీని యొక్క ఏరియా అడుగుతున్నాడు. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనకు ట్రయాంగిల్ పైన క్వశ్చన్ ఇచ్చాడు, కాకపోతే ఎలా ఇచ్చాడు, ఇక్కడేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ఓకే, సో ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం కదా. ఇక్కడ క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే వాటి యొక్క సైడ్స్ ఇచ్చి, చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇలా సైడ్స్ సపోజ్ x1 x2 x3 అనుకుంటే ఒక ట్రయాంగిల్కి సైడ్స్ ఇస్తే మనం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒక క్వశ్చన్ అయితే. సో ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఈ ట్రయాంగిల్స్ యొక్క కార్నర్స్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది 5, 2. ఓకే, ఇది 4, 7 ఫర్ ఎగ్జాంపుల్, ఇది 7, -4. అంటే ఇలా వర్టిసెస్ ఇస్తే ఎలా చేస్తామో ఏరియా అనేది ఒక ట్రయాంగిల్కి, సైడ్స్ ఇస్తే ఎలా చేస్తామో అని ఈ 2 డిఫరెంట్ వేస్లో ట్రయాంగిల్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎలా చేస్తాం, చాలామంది చాలా కాంప్లికేటెడ్గా చేస్తారు. చాలా ఈజీగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో చాలా అంటే చాలా ఈజీగా ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేయొచ్చు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి అంటే హాఫ్ ఇంటూ x1 - x2 x1 - x3. ఓకే, నెక్స్ట్ y1 - y2 y1 - y3. ఈ ఫార్ములా చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఫార్ములా కనుక మనం యూస్ చేస్తే చాలా తక్కువ టైంలో మనకు ఆన్సర్ వస్తుంది. ఇది x1 x2 x3 కదా. x1 - x2 5 - 4 ఎంత, చూడండి హాఫ్ ఇంటూ 5 - 4 ఎంత 1 కదా. నెక్స్ట్ x1 - x3 5 - 7 ఎంత -2 +2 కాదు, ఇది 5 ఇది 7, 5 - 7 -2, ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఓకే, y1 - y2 2 - 7 ఎంత -5 నాట్ +5. ఓకే, నెక్స్ట్ 2 -4 ఏమవుతుంది +6, 2 + 4 6 కదా. ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ ఇది 6. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ +10, కాకపోతే మనకు AD - BC కదా. ఓకే, సో దట్ ఈస్ -10. ఓకే, 6 - 4 6 - 10 అంటే 4, కాకపోతే ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి మాడ్యులస్ ఉంది కాబట్టి +4, 4/2 అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్తారు కదండి, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. సో ఎగ్జామ్కి మీకు ఇంకా టైం ఉంది. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మీకు డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మన ఛానల్లో చూస్తూ సో మీరు బెస్ట్ షార్ట్కట్ మెథడ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదు మేము లైవ్ సెషన్స్కి జాయిన్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటే సో వాళ్ళందరికీ కూడా మనం లైవ్ సెషన్స్ అలాగే రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మన లైవ్ సెషన్స్కి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.